మరొకసారి పునరుత్థాన దినాన ప్రభు యొక్క సన్నిధానంలో మనమందరం చేరి ఉన్నాం. దేవుని బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యం వెళ్దాం. అనేక పాటలు పాడాము ఇంతవరకు. దైవజనులు రజతూరి గారు రాసినటువంటి ఒక పల్లవి చరణం మనం వాడుకొని మన వాక్యజనంలో ముందుకు సాగుదాం. స్తోత్రం. ఇల్లుంది ఆ పాట, కరోనా టైంలో రాసిన పాట. ఏ తెగుళ్ళు నువ్వు ఏ ఆపద లేదు కదా, ఏం పాట? ఏనా? స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సకలము నీదైయున్నది. స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సకలము నీదైయున్నది. సకలము సత్యము నిరతంబు నిన్ను పూజింతు స్వామి. స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సకలము నీదైయున్నది. కలిగినవన్నీ నిన్ను గొడి చెడినారు ఎలాగూ. స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సకలము నీదైయున్నది. యేసువా, సకలము నీదైయున్నది. తెగులును నీ సంకల్పమే చేయును, మరణము సహాని మనుజుల
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరమగీత గ్రంథము 3వ అధ్యాయం. దయచేసి ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. పరమగీత గ్రంథము 1 నుంచి 4 వచనాలు ఉన్నటువంటి లేఖన భాగం నేను చదువుతాను. రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు నాకు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణపు వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితురా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని గట్టిగా పట్టుకొచ్చిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరమగీత గ్రంథమైనటువంటిది చాలా ప్రత్యేకమైన గ్రంథం. మరి ప్రపంచంలో ఏ మత గ్రంథంలో లేనంత ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బోధన, క్రైస్తవులు కొనసాగుతున్నటువంటి భక్తి సాధన ఇది రామాయణము కాదు, దేవుడితో ప్రేమాయణం అన్నాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవులు చేసేటటువంటిది ఎటువంటిదంటే ప్రేమాయణం, క్రీస్తుతో మన ప్రేమాయణం. ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. 66 గ్రంథాలలో వివాదాస్పదమైనటువంటి గ్రంథాలు మరి 5 ఉన్నాయి. వాటిని కావ్య గ్రంథాలు అన్నారు. అందులో ఒకటి ప్రకటన గ్రంథము చాలా వివాదానికి దారితీసింది. ఏంటంటే ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలుతున్నాయంట. భూమి మీద రావడం ఏంటంటే ఆకాశ నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం భూలోకం కంటే చాలా పెద్దది కదా. ఒక నక్షత్రం రాలినా భూమి ఉండదు ముందుగా. భూమి కంటే ఎన్నో 1000 రెట్లు పెద్ద నక్షత్రం భూమి కంటే. మరి నక్షత్రాలు భూమి మీద రావడం ఏంటి అని కొంతమంది విమర్శన చేసి వాటి యొక్క అర్థాలు తెలియక నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల యొక్క అర్థాలు చాలా యోగికార్థంగాను, తర్వాత ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి విషయాలకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకు తెలుగు భాష రావాలి. తెలుగు భాషలోనే కొన్ని పదార్థాలు, కొన్ని అర్థాలు తెలివాయి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక పాట రాసింది. అంటే మనకి వానికి ఎట్లా అర్థమైందో మనకు తెలియదు. తెలుగులో విభక్తులు అని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అవి విభక్తులు? 8 విభక్తులు. ఏమేమయ్యావి? డూమువులు, ప్రథమ విభక్తి. ఇవి నవీందర్ నేర్చుకుంటే కొంచెం ఆయనకు టైపింగ్కి ఇబ్బంది కాదు. ఈ విభక్తులు రాకపోతే ఎక్కడ ఏది జత, అవి లేకపోతే తెలుగు భాషకు అర్థం లేదు. ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి, చేతన్ తోడంతో ఏదో ఉన్నాయి కదా. సో భాష అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం బైబిల్ గ్రంథం అర్థం కావాలి. ఈ పరమగీత గ్రంథం అయినటువంటిది ఎందుకు ఇంత వివాదాస్పదమైనటువంటి గ్రంథంగా మారిందంటే చాలా విచిత్రంగా కొన్ని పదాలు ఇందులో ఉన్నాయి. మీరు గమనించినట్లయితే 1వ అధ్యాయంలో మనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 1వ వచనమే ఏమన్నాడు? సొలొమోను రచించిన పరమగీతము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా. 2 వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. ద్రాక్షరసముతో పోలుస్తున్నాడు దేవుని ప్రేమను. ఇది మొదటి విషయం. ఈ లోకంలో ద్రాక్షరసం సేవించిన వాని యొక్క ప్రేమ కామంతో కూడుకున్న ప్రేమ ఉంటుంది. మరి ఆ పై వచనం కూడా దీని మీద చాలామంది సేవకులు రకరకాల ముద్దులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇస్కరేతు యూదా ముద్దు, యేసు ప్రభువును ముద్దు పెట్టి అప్పగించుకున్నాడు. మరి ప్రేమకు సూచన కొన్ని ముద్దులు ఉన్నాయి అని దాని మీద ప్రసంగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి వచనము కూడా ఈ యొక్క
పరమగీతంలో వివాదాస్పదమే. 5వ వచనంలో అంటున్నాడు, 3వ వచనంలో కన్యకలు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అన్నాడు. ఏంటంటే 5వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. తర్వాత 7లో నా ప్రాణ ప్రియుడు అన్నాడు. 7లోనేమో ప్రాణప్రియుడు, 8లోనేమో నారీమణి సుందరి. ఏంటండి ఈ భాషను ఒకసారి గమనించండి. నారీమణి సుందరి అన్నాడు. తర్వాత మరి 4వ అధ్యాయంలో మీరు వస్తే 10వ వచనంలో 8వ వచనంలో ఏమంటున్నాడు? ప్రాణేశ్వరి అంటున్నాడు. ఇప్పుడు ప్రాణేశ్వరి అన్న తర్వాత సహోదరి అనొద్దు. మళ్ళా 4:10 ఏమన్నాడు? ప్రాణేశ్వరి తర్వాత సహోదరి. ఇప్పుడు సహోదరి అనేటువంటి పదాలు ఉపయోగించినప్పుడు ప్రాణేశ్వరి అనే మాట అనొద్దు. సహోదరి అంటే నా చెల్లెల్ని పట్టుకొని ప్రాణేశ్వరి అనలేం కదా. నా చెల్లెల్ని పట్టుకొని ప్రియురాల అనలేం కదా. నా చెల్లెలు నన్ను పట్టుకొని ప్రియుడు అనలేదు కదా. కాబట్టి ఇటువంటి వివాదాస్పదమైనటువంటి మాటలు బైబిల్ అంటే ఈ పరమగీతంలో ఎక్కువగా కనబడతాయి. దాన్ని మనం యౌగిక అర్థంలో మనం దాని ఆత్మీయ కోణములు చూసినప్పుడు యేసు ప్రభుల వారు మనకు కోణములో అన్నయ్య అవుతాడు. దేన్ని బట్టి అన్నయ్య అవుతాడు చెప్పండి? ఆయన మనకు అన్నయ్య అవ్వడానికి గల కారణం ఏమిటి? అదే అన్నమాట. ఇప్పుడు ఆయన తన అనేక మంది సహోదరులు జ్యేష్ఠుడు కాబట్టి మనకు అన్నయ్య అంటాం. మన అన్నయ్య మనకు ఆ రిలేషన్ ఎట్లా కలుగుతుంది యేసు ప్రభుతో? తండ్రి చిత్తం జరిగించేవాడే నా తల్లియు నా సహోదరు. అంటే దేవుడి చిత్తం జరిగించిన వల్ల మనకు ఆ రిలేషన్ కలుగుతుంది అంటున్నారు రవి గారు. ఇంకా యేసు ప్రభుల వారు మనకు అన్నయ్య కావడానికి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు అబ్రహాము సంతాన స్వభావము ఒకవేళ దేవుని స్వభావం ధరించుకొని వస్తే, దేవదూతల స్వభావం ధరించుకొని వస్తే మనకు ఆయన అన్నయ్య అయ్యేవాడు కాదు. మనకైన అన్నయ్యగా మారుతున్నాడు, సోదరుడుగా మారుతున్నాడు. మనం ఆయనకు సోదరులము సోదరీమణులం అవుతున్నాము. ఆయన రక్తముల విశ్వాసం ఉంచిన వాళ్ళమంటే ఆయనకు మనకేదో రక్త సంబంధము ఉన్నది. అక్కడ అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు కాబట్టి మనమందరం అబ్రహాము పిల్లలమే. కాబట్టి ఆ కారణాన్ని బట్టి యేసుప్రభు మనకి ఏమవుతున్నాడు? అన్నయ్య అవుతున్నాడు. దైవికమైనటువంటి స్వభావాన్ని బట్టి మనకు ఆయన ఏమవుతున్నాడు? ప్రియుడు అవుతున్నాడు, ప్రాణేశ్వరుడు అవుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పరమగీత గ్రంథం అనేటటువంటిది కంప్లీట్గా యేసు ప్రభువుకు మనం అప్లై చేసుకున్నప్పుడు అది మనకు అర్థమైనటువంటి విషయం. నా ప్రాణప్రియునికి ఒక ఉద్యానవనం ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఈ ప్రాణప్రియుని యొక్క ఉద్యానవనం అంటే ఏమిటి? అసలు ఎవరి ఉద్యానవనము అనేది మనం ఆలోచన చేస్తే సొలొమోను రాజు యొక్క ఉద్యానవనం అంటే కదా. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము పరమగీత గ్రంథము 11లో ఏమన్నాడు? సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు, అతడు దానిని కాపులకిచ్చే, దాని ఫలము వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దాని కాపు కాయువారు 200, దాని కాపు కాయువారికి 200 వచ్చు. అంటే దాని ఒక ఫలము గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే సంఘం యొక్క ఫలం అనేటటువంటిది చెందాలి. యేసుక్రీస్తుకు మాత్రమే ఆరాధన చెందాలి. యేసుక్రీస్తుకు మాత్రమే పూజ విధానము చెందాలి. నా ప్రియుడు నావాడు అనేటటువంటి ఒక మాట బైబిల్లో ఉన్నది. ఎందుకు ఆ మాట అంటే ఇక ఎవరికి నేను పూజలు, ఇంకెవరికి నేను ఆరాధనలు, ఇంకెవరికి నా జీవితంలో దైవికమైనటువంటి భావన కలగనియరు నా మనస్సులో. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. నా ప్రియుడు నావాడు, నేను అతని దాని అనే మాట నుంచి ఒక సీరియల్ పెట్టిన టైటిల్. దాన్ని వాడు వాడుక భాషలో పెట్టింది. ఏంటంటే నా మొగుడు నాకే సొంతం అని ఒక టైటిల్, సీరియల్ టైటిల్. నా మొగుడు నాకే సొంతం అంటే మొగుడు షేరింగ్ ఉంటుందా? 10 మంది కలిసి చేసుకుంటారు అంటే ఉండదు. కానీ ఆ భావన బైబిల్ నుంచి వాడు యేసు ప్రభువుకు మనం అందరం ఆయనకు ఒకరికే మనం సొంతం. హల్లెలూయా. దేవునిలో పిలువబడుతున్న వారి లోకంలో ఎంతమంది ఉన్నారో ఎవరికి మనము చెందిన వారము
మనకు వారికి మన మీద ఎటువంటి హక్కు లేదు, అధికారము లేదు. నా ప్రాణప్రియునికి ఒక ఉద్యాన వనం ఉన్నది, అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎట్లున్నదో నా ప్రాణప్రియుడు అట్లా ఉన్నాడు. దేవుని బిడ్డ, లోకంలో ఏ అడవైనా ఎండిపోతుందేమో కానీ మరి ఉద్యానవనము ఎండిపోదు. ఎందుకంటే అక్కడ ఎప్పటికీ నీళ్లు పారేటటువంటి స్థలం. హల్లెలూయా. ఈరోజు మనం కాశ్మీర్ లాంటి స్థలాల్లోకి వెళ్తే అక్కడ ఎప్పుడు పచ్చ ఉంటాయి, అక్కడ ఎండిపోవడం అనేది ఉండదు. ఒక ఉద్యానవనముగా మన భారతదేశంలో కాశ్మీర్ అనేటటువంటి ఉన్నది. అందుకే ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు చూడడానికి వస్తారు. ఒక ఉద్యానవనం అని దానికి పేరు. యేసుప్రభు సంఘానికి ఉద్యానవనం అనే పేరు. ఒకడు ఉన్నాడు, వాడు యేసుప్రభు సంఘం నేను భూమి మీద లేకుండా చేస్తాను దశపోకరం ఉందని కాకని పెట్టుకున్నాడు. ఆడు చూస్తే 6 అడుగులు ఉన్నాడు. అరే ప్రపంచ చక్రవర్తులే అనుకున్నారు భయ్, సంఘమును లేకుండా చేస్తామని ఎవ్వని వల్ల కాదు. ఎందుకంటే ఇది అడవి కాదు ఎండిపోవడానికి, ఇది ఉద్యానవనం. యేసు ప్రభుల వారి యొక్క సంఘము ఎప్పుడు కూడా అది మరి పచ్చగా ఉండేటటువంటి స్థలం. ఈరోజు భూమికి రాజు సాతాను అయినప్పటికీ ఎక్కువ రాజ్యము, ఎక్కువ భూభాగము ఎవరికి సంబంధించింది ఉందంటే యేసు ప్రభుకు సంబంధించిందే ఉంది. 230 దేశాల్లో ఎక్కువ దేశాలు యేసు ప్రభును ప్రేమిస్తున్న వారే ఈరోజు ఆక్రమించి పరిపాలిస్తూ ఉన్నారు. ఒక ఉద్యానవనముగా, అది పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఈరోజు దేవుడు ప్రతిష్ఠించిండు భూమి మీద సంఘమును. దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ఏంటండి, నేను నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడగా. 2 కార్యక్రమాలు మనం గమనించాలి. సంఘము అనేటటువంటి శూలమితి కన్యకకు తన ప్రాణప్రియుడు ఎదురుపడ్డప్పుడేమో ఈమె తన ప్రాణప్రియుని ఎక్కడ తీసుకొని వెళుతున్నది? తన యొక్క తల్లి ఇంటికి తీసుకెళ్తుంది కదా. 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నాడు? నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చి తిరిగి. ఎందుకు తల్లి ఇంటికి తోడుకొని వచ్చింది ప్రాణప్రియుడు అంటే తల్లి ఇంటి దగ్గరనే ప్రైవసీ అమ్మాయికి. ఇప్పుడు సంఘముకు తల్లి ఇల్లు ఏది? ఈ భూమి మీద మనం తయారవుతున్నాం. ఏంటంటే యేసు ప్రభువును మన ఇంటికి తోలుకొసుకోవాలి. అబ్రహాం అంటాడు, దేవా నువ్వు నా ఇల్లు దాటి వెళ్ళకూడదు, నా తల్లి అరలోని కంటే నా తల్లి ఇంటితోడికి నేను తోడుకొని. మరి ప్రాణప్రియునికి ఈమె కలిసినప్పుడు ఎక్కడ దొరుకుని పోయాడు చెప్పండి? ప్రాణప్రియుడు ఇంటికి దొరకపోలే. ప్రాణప్రియుడు ఇంటికి దొరకపోవడం అంటే ఇక భూలోకాన్ని విడిచిపెట్టడం. మనం ప్రాణప్రియుడు యొక్క ఇల్లు పరలోకం. నా ప్రాణప్రియుడు కూడా నన్ను 2 సార్లు కలుసుకున్నాడు, అతడేమో నన్ను విందుశాలకు తోడుకుని. ఎంత గంభీరమైనటువంటి వ్యవహారం గమనించాలి. 2వ అధ్యాయము పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో ఆనందభరితమై ఏమన్నాడు? బలురక్కస చెట్లలోని వల్లి పద్మముగా కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఆనందభరితమైన అతని నీడను కూర్చుంటుంది. అతని ఫలము నా జువకు, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. నా మీద ప్రేమను అంటే ప్రియుడు కలుసుకున్నప్పుడేమో రెస్టారెంట్కి తీసుకుపోతా ఉన్నాడని అర్థం. కానీ ప్రియురాలు పికప్ చేసుకున్నప్పుడేమో ఇంటికి తోడుకొని వస్తుందని అర్థం. ఈరోజు నీవు నేను మన ప్రాణప్రియుడైనటువంటి యేసు ప్రభువును మన ఇంటికి తోడుకు రావడానికి మనము వచ్చినాము. ఇప్పుడు ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన దగ్గర మన విందు దొరుకుతూ ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని విందుశాల అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్. దేవుని విందుల్లో ఏమేమి ఉన్నాయి ఏంటంటే, మనుషులుగా మనం లోకంలోనే విందు చేస్తే ఒక పెళ్లిలోనే ఎన్ని వెరైటీస్ పెడతాం మనం. ఇప్పుడు ఎంత చిన్నగా పెళ్లి చేసుకున్నా, ఏ చిన్న పెళ్లికి పోయినా చికెను, మటను, వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ అన్నీ పెట్టేస్తున్నారు. ఒకప్పుడు జస్ట్ ఏదో ఇంత బగర్ రైస్ చేసేది, సాంబార్ చేసేది. నేను చిన్నవాడు పెళ్ళి పెట్టేటప్పుడు బగర్ రైస్ సాంబారే పెళ్ళిళ్ళలో. ఒక పెళ్ళి ఉందంటే అది అక్కడ దొరుకుతుండే, మన బగర్ రైస్ ఇంట్లో చేసుకునేది కాదు. బగర్ రైస్ సాంబారు ఇంత బోంది పెడుతుంది. ఇప్పుడు ప్రతి చిన్నోళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే చాలా గ్రాండ్గా
మరి దేవుని విందుశాలలో ఏమేమి ఉన్నాయి? ఆయన విందుశాలలో ఆయన శరీరం ఉన్నది. ఇది నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటిది. నా శరీరము తిన్నవాడు ఎన్నడూ చనిపోడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం రెండు విషయాలు మనం గమనించాలి. ప్రాణప్రియుడు ఎదురు పడ్డప్పుడు మన రియాక్షన్ ఏమిటి? ఇక్కడ ప్రాణప్రియుడు ఎదురు పడ్డప్పుడేమో షూలమితి కన్యక తన ప్రాణప్రియుడు ఏం చేసిందండి? వదిలిపెట్టక గట్టిగా పట్టుకుంటుని. ఇంకా కొంతమంది కూడా ప్రాణప్రియుడు ఎదురయ్యాడు కదా. ఆదికాండము 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడికి వచ్చాడండి. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దగ్గరికి ప్రాణప్రియుడు వచ్చాడు. అయితే ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 26వ వచనం 25 నిమిషం. తాను అతని గెలవకుండా చూచి ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఇప్పుడు మనం ఎవరు జోన్లో ఉందామని చెప్పండి. యాకోబు ఉన్న జోన్లో మనం ఉందామా? షూలమితి కన్యక ఉన్న జోన్లో మనం ఉందామా? ఇద్దరు ప్రాణప్రియులు ఎదుర్కొన్నారు, ఇద్దరు పోరాటం. అక్కడనేమో మరి షూలమితి కన్యక తన ప్రాణప్రియుని వెతికింది. అంటే దేవుడు వెతకకపోతే మనకు దొరకడు. ప్రతిరోజు మనం ప్రాణంలో వెతకాలి, కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ వరాలు కూడా కనిపెట్టాలి, అభిషేకం కూడా కనిపెట్టాలి, మన దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కనిపెట్టాలి, ఆయన వస్త్రపు చెంగులు తాగడానికి మనం కనిపెట్టాలి. ఎవ్రీడే అందుకే వేస్తూ ఉంటాడు, మీరు నా వెతుకుడి నేను నీకు దొరుకుతాను. ఇప్పుడు షూలమితి కన్యకనేమో వెతికి ప్రియులు పట్టుకున్న జోన్లో ఉన్నటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నది. మరి యాకోబేమో రాత్రంతా దేవుడితో పోరాడుతున్న వ్యక్తిగా కనబడుతున్నారు. ఇద్దరికి ప్రాణప్రియుడు దొరికాడు. కానీ మనం ఎవరున్న జోన్లో ఉండాలి? ఆయన ఒక మాట అంటాడు. ఎవరంటే ఈ పేరు గుర్తొస్తలేదు. స్మిత్ గారా? స్మిత్ దాని ఏమంటే హిపోక్రేట్ అంటే నాకు ఆశీర్వదించేనే కానీ నిన్ను పోటీవనేటటువంటిదేమో ఒక రీజన్ మీద ఆధారపడి ఉన్నది. కానీ షూలమితి కన్యకనేమో ఆమెది ఒకవేళ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే పోలిస్తాననే పరిస్థితి కాదు, నేను వదిలిపెట్టగా. ఇప్పుడు యాకోబు ఏది ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి వదిలిపెడతాడు. ఆశీర్వదిస్తే కానీ పోయి నాకు అర్థమైంది, వచ్చింది దేవుడే, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని కొంతకాలము వదిలిపెడుతున్న వాడిగా కనబడుతున్నాడు. కానీ షూలమితి కన్యకనేమో వదిలిపెట్టక గట్టిగా పట్టుకొచ్చి నా ప్రాణం. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నటువంటి కారణాలు ఏమిటంటే, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది ప్రభువా, నాకు ఈ అవసరతలు ఉన్నాయి తండ్రి, నాకు ఈ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి ప్రభువా, నాకు ఇది నువ్వు స్వస్థపరిస్తుంది దాన్ని వదిలిపెట్టాను. అంటే స్వస్థపరిచిన తర్వాత వదిలిపెడతావా? నేను బీద స్థితిలో ఉన్నాను తండ్రి, నన్ను ఆశీర్వదించిన తర్వాత వదిలిపెడతావా? మనము ఫెయిత్ మీద ఆధారపడి ఉండొద్దు. మనము షూలమితి కన్యక ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం మీద మన యొక్క ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలని ఆలోచిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ షూలమితి కన్యక ఉన్నటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉన్నది. నా ప్రాణప్రియుని అంటే వెతుకులాటలో ఉన్నటువంటి మరి కష్టం ఆమెకు తెలుసు. ప్రాణప్రియుడు పక్కన లేకపోతే, ప్రాణప్రియుని యొక్క సహచర్యము దూరమైతే ఎంత వేదన, ఎంత రోదన అనుభవించిందో ఒంటరితనంలో ఆమెకు తెలుసు. కనుక ఇప్పుడు ఆయన వదిలిపెట్టే పరిస్థితి లేదు.
ఈరోజు దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే కొన్నిసార్లు కొంతమందికి ప్రపంచవ్యాప్తంగా ధనవంతులైన ఎవరి చరిత్ర మనం చూసినాం. ఒకప్పుడు వాళ్ళు, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారే ఉన్నారండి. ముఖేష్ అంబానీ గారు ఆయన పెట్రోల్ పంపులో పనిచేశారంట. పెట్రోల్ పంపులో పనిచేసిందంటే ఎటువంటి స్థితి ఉంటుంది? ఏ స్థితిలో ఉన్నవారైతే పెట్రోల్ పంపులో పనిచేస్తారు చెప్పండి? ధనవంతుడు పనిచేస్తారా? లక్షాధికారి పనిచేస్తారా? కోటేశ్వరుడు పనిచేస్తారా? కోటికి గతిలేని వాడు పనిచేస్తాడు. ఆడిచ్చే 10,000 5,000 ఆ టైంలో పెట్రోల్ బంకులో పనిచేసి కష్టపడి వ్యాపారాలు పెట్టి ఈరోజు భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి కోటేశ్వరుల జాబితాలో ఒకటిగా ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయనకు రూపాయి యొక్క విలువ తెలుసు, డబ్బు యొక్క విలువ తెలుసు, పేదరికం యొక్క విలువ తెలుసు, తిండి యొక్క విలువ తెలుసు. ఒక రూపాయి కూడా వేస్టే ఖర్చు పెట్టాడు. ఈవెన్ మా ఈ రోజుకి ఆయన ఒక ప్రాపర్టీ రోజుకు 6,000 కోట్ల ఇన్కమ్. రోజుకు ఒకరోజు 6,000 కోట్లు సంపాదిస్తున్నాడు ముఖేష్ అంబానీ గారు. రూపాయి ఖర్చు పెట్టే వేస్ట్గా, వ్యర్థాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన తెలుసు రూపాయి యొక్క విలువేందో. దావీదుకు తెలుసు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్థితిలో ఆయన యొక్క స్థితి ఏమిటి, ఆయన విలువ ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి. అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో పెట్టినాడు. హౌ గ్రేట్ఫుల్ టు బి అవర్ గాడ్. మనము మన దేవునికి ఎంత ఏంటంటే కృతజ్ఞమై ఉండాలి. ఎక్కడి వారము ఏ స్థితిలో ఉన్న మనల్ని ఈరోజు ప్రాణప్రియుడు మనకు దొరికినాడు. మనం ఎందుకు వదిలిపెట్టాలని మరలా చాలా మంది వదిలిపెడుతున్నారు. కారణం ఏం తెలుసా? ప్రాణప్రియుని వదిలిపెట్టడం గల కారణం ఏంటి? ఇంకేదో పట్టుకుంటున్నారు. ఇంకేదో పట్టుకుంటున్నారు కాబట్టి ప్రాణప్రియుని వదిలిపెడుతున్నారు. కొంతమంది డబ్బులు పట్టుకోవచ్చు, కొంతమంది వ్యామోహాలను పట్టుకోవచ్చు, కొంతమంది లోకపు మమతలు పట్టుకోవచ్చు, కొందరు లోకపు భవబంధాలను పట్టుకోవచ్చు, కొందరు లోక స్నేహాలను పట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు యేసును పట్టుకోలేమంటాడు. నేనంటే ఇంకో ఏదన్నా పట్టుకున్నాను. ఇద్దరిని పట్టుకోవడం సాధ్యం కాదు. ఏ ఒక్కడు దేవునికి స్త్రీకి దాసులుగా ఉండలేరు. పట్టుకుంటే మనం ప్రభువును గట్టిగా పట్టుకున్నాం అనుకో, ఇంకోటి దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకోరికి మన ప్రేమను పంచడానికి అవకాశం ఉండదు. ఇంకో దాని మీద మన దృష్టి పెట్టడానికి అవకాశము ఉండదు. శూలమితి కన్యక తన ప్రాణప్రియుడు దొరికినాడు. ఎంతో కాలము దేవుని యొక్క ప్రేమకు దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ కన్యక, దేవుడు పొందును కోల్పోయినటువంటి ఈ కన్యక తన ప్రాణప్రియుడు ఎదురుపడంగానే ఇప్పుడు వదిలిపెట్టడం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం ఆ స్థితిలో ఉండాలంటాడు. నీవు నేను ఏ స్థితిలో ఉండాలి? మన ప్రాణప్రియుడిని గట్టిగా పట్టుకోవడం స్థితిలో ఉండాలి. మనల్ని ఆయన వదిలిపెట్టడానికి దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో రకాల దాడులు చేస్తాడు. మన ప్రాణప్రియుడిని వదిలిపెట్టడానికి ఎన్నో మనకు ఆకర్షణ ఏమైనా చూపిస్తారు. వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే అందరూ ప్రాణప్రియుని వదిలిపెట్టాలి, యేసుని వదిలిపెట్టాలి, గట్టిగా పట్టుకోవద్దు. అది మన యొక్క ఎజెండా. సాతాను యొక్క సీక్రెట్ ఎజెండా ఏంటంటే ఏమన్నా చేయాలి, మీరు దేవుని వదిలిపెట్టే విధంగా చేయాలి. ఎంతమంది నా దగ్గరనే, నేను చెప్తున్నాను, నా దగ్గరనే 20 కుటుంబాల వరకు వచ్చారు. సంఘం నిండిపోయేది. షటర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ షటర్లో కూర్చొని స్థలం దొరకకపోతే వెనక రూమ్లో బయట కూర్చోలేదు. మరి ఎక్కడెక్కడ వెళ్ళిపోయారో నాకు తెలియదు. నేనైతే రెస్పాన్సిబిలిటీ కాదు. ఎంతవరకు దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క బోధనలో, ప్రేమలో వారిని పెంచాలని నేను పెంచాను. ఇప్పుడు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ప్రాణప్రియుని వదిలిపెట్టారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాల్సినటువంటి సత్యాన్ని వదిలిపెట్టారు. సొలొమోను వదిలిపెట్టకూడదు. అక్కడేమన్నాడు 8:11 కంచె కాల్చిన వారిని వదిలిపెట్టద్దు. సొలొమోనుకేమో 1000 రూపాయల్లో 1000 రూపాయలు భాగమైతే కంచె ఏంటంటే కాపురులకు ఎంత అన్నాడు? 200 భాగం ఏమన్నాడు. అల్లెలుయా. కాపురుల భాగం, కాపురులకు రావాల్సిన ఫలం కూడా మనం ఇవ్వాలి. చాలామంది ఏంటంటే ఫలాలు ఎవరికి వెళ్తున్నాయో ఊహించారు. అక్కడ అన్నాడు, నీ ఫలాలు తినవలసినటువంటి వ్యక్తులు ఇద్దరు. దేవుడు నీ ఫలం అనుభవించాలి. నీ యవ్వనము, నీ యొక్క జ్ఞానము, నీ తలాంతులు, నీ యొక్క టాలెంట్స్ అంతా కూడా దేవుని కొరకు ఉపయోగపడాలి, లోకం కొరకు ఉపయోగపడకూడదు. నువ్వు దేవునికి సజీవ యాగము సమర్పించుకోవాలి.
నీ ఫలాలలో ఏమైనా మేలు జరిగితే కొంత కాపరికి జరగాలి, దేవునికి జరగాలి. కానీ నా ద్వారా మేలు సాతానుకు జరగదు. ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తాగుకు బానిసాను, ఎవరికి మేలు జరుగుతుంది? సాతానుకు మేలు జరుగుతుంది. నేను వ్యభిచారానికి బానిస అయితే సాతానుకు మేలు జరుగుతుంది. నేను లోక వ్యసనాలకు బానిస అయితే సాతానుకు మేలు జరుగుతుంది. లోక స్నేహాలకు నేను బానిస అయితే సాతానుకు మేలు జరుగుతుంది. వానికి ఎందుకు నేను మేలు చేయాలి? వానికి మేలు చేయకూడదంటే నా ప్రాణప్రియుని ఏం చేయాలి? నేను గట్టిగా పట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అపోస్తలులు దేవుడిని గట్టిగా పట్టుకున్నారు. ప్రాణాపాయం వచ్చినా మరణాపాయం వచ్చినా అన్నాడు కదా. దయచేసి అంతము వరకు నమ్మకంగా ఉండాలని మత్తయి 24లో చెప్పినాడు. తర్వాత ప్రకటనలో కూడా చెప్పినాడు. మత్తయి 24:14 ఏమన్నాడు? మరియు ఈ రాజసువార్త 12లో అక్రమ విస్తరించుట అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడు వాడే రక్షింపబడును అన్నాడు. తర్వాత ప్రకటన 2:10 ఏమన్నాడు? నీవు పొందబోవు శ్రమకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఇది అటాచ్మెంట్ అంటే. పౌలు అంటాడు, మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఏది ఎడబాపును? వస్త్రహీనత ఎడబాపుతుందా? కరువు ఎడబాపుతుందా? ఖడ్గము ఎడబాపుతుందా? శ్రమ ఎడబాపుతుందా? వేదన ఎడబాపుతుందా? క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపనేరదు, విడదీయలేదు. మరణము కూడా మమ్మల్ని విడదీయలేదు అంటే. మరణమైనను జీవమైనను, ఉన్నవి అయినను రాబోగునవైనను ఏదికి విడదీయకూడదు. అంతా మనము అటాచ్ అయిపోవాలి. శులమిది కన్నెక్కలాగా ఆశీర్వాదిస్తే వదిలిపెడతావా యాకోబు? ఆశీర్వాదం కూడా రాత్రంతా ప్రాకులాడుతున్నావా? ప్రాణప్రియుడు ఉందా నీ జీవితకాలం? ప్రాణప్రియుడు నీతో ఉండకూడదా జీవితకాలం? ఈరోజు చాలా మంది యాకోబులాగా పోరాడుతున్నారు, ప్రార్థనలో అడుగుతున్నారు. కానీ ఒక ఆశించి ఏదో కారణాన్ని బట్టి ఆశీర్వదించు అంటే యేసు లేని ఆశీర్వాదం ఎందుకు? యేసు లేని దీవెన ఎందుకు? యేసు నాతో ఉంటే రోజు నాకు పండగే అన్నాను. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు మా అయ్యగారు. సార్ రాజుగారి దగ్గరికి, రాజుగారి బర్త్డే సందర్భంగా ఒక ఆఫర్ వచ్చింది రాజుగారు. ఈరోజు మీకు ఎవరెవరికి ఏదో అవసరం మీరు చెప్పండి, నా రాజ్యంలో సహా రాజ్యమైన ఇచ్చేస్తాను అని పిలుపునిచ్చిందంట. దేశంలో అందరూ వెళ్ళి ఒక 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, ఒక ఇల్లు, కారు ఇష్టమని అడుగుతున్నారు. ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు బర్త్డే సందర్భంగా. నాకు 10 ఎకరాల పొలం వారంటే తీసుకో రాసిచ్చేసాను రండి. కానీ ఒక కుర్రాడు ఒక టీషర్ట్ వేసుకొని వెళ్ళినాడు. నీకేం కాలే బాబు, ఏం వేసుకోలేదు, సంచయించి ఏం వేసుకుంటావు? డబ్బుల కొరకు, బంగారం కొరకు అందరూ సంచులు పట్టుకొని వచ్చారు. బంగారం అడిగితే బంగారం ఇచ్చాను, వజ్రాలు అడిగితే వజ్రాలు ఇచ్చాను. నువ్వు మాత్రం మామూలుగా టీషర్ట్ విషయం ఏంటంటే నాకు నువ్వే కావాలి. ఏమన్నాడు? నీవే నాకు కావాలి. అప్పుడు రాజుగారు వచ్చేసిండు అనుకో, రాజ్యవంతా ఇంట్లో ఉన్నట్టే, రాజ్యంలో ఉన్నటువంటి సకల ధన మరి వజ్ర వైద్యాలన్నీ ఇంట్లో ఉన్నట్టే, అధికారం మీద ఉన్నట్టే, అన్నీ ఈయన దగ్గర ఉన్నట్టే. ఈరోజు చాలామందికి ఈ స్థితి లేదు. ఒక వరం ఇస్తే చాలు ప్రభువా, ఒక ఆశీర్వాదం ఇస్తే ప్రజా, అరే యేసు నీతో ఉంటే అన్ని వరాలు నీతో ఉన్నాయి, యేసు నీతో ఉంటే సకల శక్తులని అధికారం నీలో ఉన్నది, యేసు నీలో ఉంటే లోకంలో జయించిన వారిలో ఉన్నాడు. నా ప్రాణప్రియుడు నాకెదురు పడగా నేను ఆయనను గట్టిగా పట్టుకుంటుంది. మోషే కూడా దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొండ దిగి రావడానికి ఇష్టపడలేదు. దేవుడు బిడ్డలారా, చాలా మంది కొండ దిగుతున్నారు. ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుకు వచ్చిన తర్వాత కూడా ఏదో చిన్న శోధనలకు మళ్ళా లోకంలో కలిసిపోతున్న వారు ఉన్నారు. ఏదో చిన్న ఆశలకు లోకంలో కలిసిపోతున్న వారు ఉన్నారు. ఈరోజు మనం ఉండాల్సిన స్థితి సినాయి ఉండాలి. హల్లెలూయా. లోకంలో మనం ఏదో ఆశించి బతుకుతున్న వాళ్ళం కాదు.
లోకంలో నన్ను 10 మంది అందగాడు అనుకోవాలి, నన్ను 10 మంది అందగత్తెని అనుకోవాలి, లేకపోతే నన్ను బాగా టాలెంట్ పర్సన్ అనుకోవాలి, లేకపోతే నేను చాలా ధనవంతుని అనుకోవాలి. ఇవి కాదు మన యొక్క స్టాండర్డ్స్. నేను అందహీనుడిని, నన్ను ఎవరు చూడదు లోకంలో, నేను అందహీనురాల్ని, నన్ను ఎవరు చూసి డిస్టర్బ్ అవ్వదు లోకంలో అనుకోవాలి అమ్మాయి. ఎందుకు? నేను ఉన్నతమైన కొండ మీద ఉన్నా, నా ప్రాణప్రియులు నచ్చదే నేను చాలు, లోకంలో ఇంకెవరికి నచ్చాల్సిన అవసరము లేదు. ఆ అంతస్తుకు షూలమితి కన్యకు వచ్చింది, నల్లని దానమని మీరు నన్ను చిన్న చూపు చూడకండి, నేను నా ప్రాణప్రియునికి ఇష్టమైన దానను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడికి మనం ఎంత ముద్దొస్తున్నామనేటటువంటిది ప్రశ్న. ఎప్పుడు ముద్దొస్తుందో తెలుసా? ఆయనను పట్టుకున్నప్పుడు. ఆయనను గట్టిగా నువ్వు పట్టుకుంటే నీలో ఉన్నటువంటి సమస్త బలహీనతలు, సమస్త రోగాలు, సమస్త అవసరతలు, సమస్తం ఆయనకి ఇష్టం లేదంతా కాలిపోతుంది. అంతే. యేసును పట్టుకున్నావంటే నువ్వు యేసును అయిపోతావు. యేసును కలుసుకున్నవాడు ఆయనతో కూడా ఏక శరీరమై ఉన్నాడు అంటాడు పౌలు. ఈరోజు నీవు నేను మన అంతగా యేసు ప్రభువుతో ఏమైపోవాలి? మమేకమైపోవాలి. మనం ఇప్పుడు సహోదరి ప్రాణేశ్వరి, మనం సహోదరి అనే జోన్లో ఉండదు, ప్రాణేశ్వరి అనే జోన్లో వెళ్ళాలి. ఇప్పుడు నాకు యేసు ప్రభు అన్న కాదు, ఇప్పుడు నాకు ఆయన భర్త. దూరం ఉన్నప్పుడు అన్న, హత్తుకున్నప్పుడు భర్త. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా ప్రభువా మేము నిన్ను హత్తుకున్న స్థితిలో ఉండాలి. నా ప్రాణప్రియుడు నాకెదురు పడ్డాడు, నేను అతన్ని వదిలిపెట్టక నా ఇంటికి తీసుకెళ్ళక నా ఇంట్లో ఉండు, నా దగ్గర ఉండు, నాకు సహవాసం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు మా దగ్గరికి. ఆయన అంటాడు, ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదని వేసుకుంటాడు. ఆయన సదాకాలం మీతో ఉండేవాడై ఉన్నాడు. మీరు ఆయనను ఏం చేయండి? ఆయనతో మీరు సహవాసం చేయండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొందరు పిలుస్తున్నారు, ప్రభువాన్ని అభిషేకించడానికి అంటే అభిషేకించిన తర్వాత పోవాలన్నా, వరాలు వేయడం తర్వాత వరాలు ఇచ్చిన తర్వాత పోవాలన్నా? కాదు కాదు కాదు, నిత్యము మనతో నడవాలి, మనలో ఉండాలి, మనల్ని వదిలిపెట్టకూడదు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు పరిశుద్ధాత్మకి ఏం చేయకండి? దుఃఖం పెట్టకండి. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ సదాకాలము మీతో ఉండటన్నాడు యేసు ప్రభువు. మనం ఎంత ఆయన సహచర్యం కలిగి ఉన్నాం? సదాకాలము ప్రభు మనతో ఉండగలుగుతున్నాడా? దేవుని బిడ్డ ఆయనైతే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభుల వారు సదాకాలం మనతో ఉండడానికి వచ్చిన వాడే, కానీ మనము ఆయన యొక్క సన్నిధిలో సదాకాలం ఉండలేకపోతున్నాం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని స్థలాలు నేను పరిచయం వెళ్ళినప్పుడు ఆన్లైన్ ప్లేట్స్ పెడితే ఒక్కరు రాడు. ఆదివారం సంఘం చూస్తేనేమో నిండిపోతుంది. ఆదివారం 50 మంది నిండుతున్నారు. నెలకు ఒకసారి ఒక ఆన్లైన్ ప్లేట్ చేసుకుందామంటే ఒక మనిషి కనబడతారు. వీళ్ళు ప్రాణప్రియుని అతకున్నట్ట. ఆదివారం మాత్రమే దేవుడు గుర్తుకొస్తుందంటే ఒక వ్యక్తికి వాడు నామకార్థ క్రైస్తవుడు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము నువ్వు యేసు కొరకు పరితపించాలి. యేసే నీ హృదయంలో తిరగాలి రాత్రి పగలు. నీ తలంపులు ప్రతి క్షణము ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నువ్వు ఆయన హత్తుకున్నట్టు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అంతస్తు రావాలి. భక్తి సాధన అంటే మనం ఏదో లోకంలో ఉన్నప్పుడు వాడి పండుగకు మాత్రమే వాడిని దేవుడు గుర్తుకొస్తాడు. ఆయన పండుగ వచ్చింది, నెలకో పండుగ, వారికో పండుగ ఉంటుంది. ప్రతి పండుగకి ఏదో ఒక దేవుని గుర్తు చేసుకుంటారు. కానీ సంవత్సరంకో పండుగ వస్తుంది. ఆ పండుగ రోజే ఆ దేవుడు గుర్తుకొస్తుంది. మళ్ళీ సంవత్సరం అంతా గుర్తుపడు వారిని. మనకు అట్లానా? మనం పండుగ క్రైస్తవులం కాదు కదా. మన దేవుడు సంవత్సరంకి ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పినా నన్ను మీరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఆయనతో మన యొక్క ఎఫేర్, మన యొక్క లవ్, మన యొక్క ఎఫెక్షన్ ఎప్పుడైతే మనము ఆయన మీద కలిగి ఉంటామో అప్పుడు మనకు లోకం గుర్తుకు రాదు. లోకంలో ఉన్నటువంటి ఈ ఎంజాయ్మెంట్, ఈ కార్యకలాపాలు మనకు గుర్తుకు రావు. ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలు మనకు గుర్తు ఉండవు. వాటి మీద మన దృష్టి ఉండదు. ప్రాణప్రియుల దగ్గర దొరుకుతున్నటువంటి ప్రేమ, ఆయన దగ్గర దొరుకుతున్నటువంటి ఆనందము లోకంలో ఎక్కడ లేదు. ఆయన దగ్గర వస్తున్నటువంటి పవిత్రమైన వాసన లోకంలో ఎక్కడ రాదు. నా ప్రాణప్రియుల దగ్గర ఎటువంటి వాసన వస్తుందని శుభకృతి కన్నా కదా.
అదే 4వ అధ్యాయము ఏంటండి, ఆయన హత్తుకున్నప్పుడు ఆయన మహిమను మనం చూస్తాం. 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చుచున్న అంటే పరిమళ వాసన. ఎందుకు వచ్చింది వీరికి? తన ప్రాణప్రియుని గట్టిగా పట్టుకున్నది కాబట్టి. తన ప్రాణప్రియుని మీద తైలము పోయబడి ఉన్నది అంటాడు కీర్తనలకారుడు. కీర్తన 45వ కీర్తనలో ఏమన్నాడండి? నా ప్రాణప్రియుని మీద ఏం పోయబడి ఉన్నది? తైలము. తైలం కదా. 8వ వచనంలో నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే. ఎంత అద్భుతమైన సువాసనలు వేసుకోవడం దగ్గర వస్తున్నాయండి. యెహోవా చేత ఆశీర్వదించబడ్డ వాసన వచ్చింది. యాకోబు తన కుమారుని దగ్గర చూసిన నీలో నాలో కూడా పరిమళ వాసనలు వెదజల్లాలి మన యొక్క ఆత్మ జీవితం, మన రహస్య జీవితం. కొంత దుర్గంధం ఉందండి వ్యక్తిలో, కొంత రహస్య పాపం ఉందండి, ఎవరికి తెలియకుండా పాపంలో కొనసాగుతున్నాడు. దుర్వాసన, సువాసన కాదు. పరిమళ వాసన అనేటటువంటి పబ్లిక్ కనబడేది కాదు, దేవునికి మన పర్సనల్ కనబడుతుంది. ఈ వ్యక్తికి పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, అయినా ఈ వ్యక్తి దేవుడి భయంతో ఉన్నాడు. అదొక పరిశుద్ధమైన వాసన. కొంతమంది విచిత్రము, ఎవరు లేకపోతే ఇక ఫోన్లో ముచ్చట పెడతానే ఉంది. చాలామంది భర్తలు భార్యకు తెలియకుండా, భార్యలు భర్తలకు తెలియకుండా ఏవేవో లేనిపోయినటువంటి సాంగత్యాలు, అన్నెసెసరీ రిలేషన్షిప్స్, ఏమాత్రం ప్రయోజనమైనటువంటి ముచ్చట్లు, అది దుర్వాసన. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక భర్తకి నమ్మకంగా లేకపోతే ఒక స్త్రీ, భూమి మీద ఉన్నటువంటి ఒక భార్యకి నమ్మకంగా లేకపోతే ఒక పురుషుడు, సమస్తమే పరీక్షిస్తున్న దేవుడికి ఎలా నమ్మకంగా ఉండగలుగుతారు? నేను నా ప్రియుని ధ్యానను, అతడు నన్ను నమ్ముతూ ఉన్నాడు. ఏంటంటే నేను నమ్మకం గల స్త్రీగా ఉన్నాను అంటుంది సామెతలు 31వ అధ్యాయము. ఏంటండి సామెతలు 31వ అధ్యాయము. మరి ఇది కూడా సొలొమోను రచించిందే కదా. 11వ వచనంలో ఏమన్నాడు? 10:11లో ఆమె పెనిమిటి ఏంటండి 12 చదువుతాం. 10, 11, 12 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎంత ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ అంటే, ఆమె పెనిమిటి ఆమె నమ్మకం ఉంచుతుందంటే నమ్మకం గల స్త్రీగా ఈమె ఉంది. ఏ కోణంలో చూసినా ఈమెలో అనుమానించడానికి అవకాశం లేకుండా ఉంది. ప్రార్థనలు అనుమానించలేం, పరిశుద్ధతలు అనుమానించలేం, బిహేవియర్లు అనుమానించలేం, ఏంటంటే ఆమె రహస్య బ్రతుకును అనుమానించలేం. ఎప్పుడైతే మన యొక్క ప్రతి ఏరియా పరిశుద్ధముగా నమ్మకం, అప్పుడు అనే మాట ఆమె పెనిమిటి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మరగైనది ఏమైందా? భౌతిక లోకంలో ఒక భర్త తన భార్యను నమ్మొచ్చు. భర్త ముందు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి నా భార్య నా ముందు చాలా మంచిగా ఉంటుందండి, మంచిగా బిహేవ్ చేస్తూ ఉందని నమ్మొచ్చు. కానీ భార్య యొక్క రహస్య బ్రతుకును భర్త చూడలేడు భూమి మీద. భర్త యొక్క రహస్య బ్రతుకులు భార్య చూడలేదు భూమి మీద. పిల్లల యొక్క రహస్య బ్రతుకులు తల్లిదండ్రులు చూడలేరు భూమి మీద. కానీ ఆయనకు మరగై ఉన్నది ఏది? ఆయన ఇస్తున్నాడు ఆ స్టేట్మెంట్. అంటారు మామూలు విషయమా? అన్ని ఏరియాలు క్షుణ్ణంగా చూస్తున్న దేవుడు ఆయన. ఆయన కన్నులకు మరగై ఉన్నది ఏది? నీ తల పుట్టకములుగా ఎరిగిన దేవుడు ఆయన. ఆయన ఇస్తున్నాడు, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కారణం ప్రేమ. ప్రేమ అన్నింటినీ నమ్మునంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘము శూలమింది కన్యక ఉన్నటువంటి జోన్లో ఉన్నది. ప్రాణప్రియుని హత్తుకోవడానికి పిలువబడింది. ఈరోజు మనము ప్రాణప్రియుని విడిచిపెట్టి మనము అరణ్యవాసంలోనికి వెళ్ళొద్దు. మన ప్రాణప్రియుని విడిచిపెట్టి మనము లోక సంబంధమైనటువంటి స్నేహాల్లోని, లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లోకి మనము వెళ్ళకూడదు. నా ప్రాణప్రియుని నేను గట్టిగా పట్టుకొనగా అనేటటువంటి ఆ జోన్లోనే మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఏంటంటే లోకంలో ఎవడో డైలాగ్, ఒక్కసారి కమిట్ అయితే అట్లా మనం కమిట్ అయిపోవాలి.
ఎవరితోని? నేను యేసుప్రభుతో కమిట్ అయిపోయిందండి. నాకు యేసుప్రభుతో ఏమైంది? ప్రధానము చేయబడింది సంఘం. ఆయన కమిట్ అయిపోవాలి. ఈరోజు విచిత్రం, కొన్ని కేసులు లోకంలో చూస్తున్నప్పుడు విచిత్రం అనిపిస్తూ ఉన్నది. నాకు తెలిసినటువంటి కొన్ని సంబంధాలు మాట ముచ్చట అంత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా అమ్మాయిలు చెప్పపెట్టకుండా ఇంకోటితో వెళ్ళిపోతున్నాయి. ఈరోజు రాత్రి కూడా ఒక ఎంగేజ్మెంట్ పోవాలని మన దగ్గర ఎంగేజ్మెంట్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. మొన్న ఒక దగ్గర మేము పోయినప్పుడు మొత్తం పూల పనులు పెట్టిన టైంలో అది డ్యామేజ్ అయిపోయింది. ప్రార్థన తీసుకున్నాము, 23 కీర్తన చదివినాము. అన్ని చేసిన తర్వాత పెడుతున్న టైంలో ఇంకో 2 నిమిషాలు పెడతారు. పూలు పనుల టైంలో లొల్లైంది. మాట నుంచి అంత చేసుకున్నారు, కనకాలు అన్నీ మాట్లాడుకున్నారు. అంత అయిన తర్వాత పూల పనులు పెట్టే టైంలో నేనే అక్కడ ప్రత్యక్షం కూడా జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మనం అక్కడ యేసుప్రభు లేదన్నా, యేసుప్రభు నేను ప్రదానం చేసుకున్నాడు. నా వదిలిపెట్టి మళ్ళీ నేను ఎటు పడతాడు, నేను ఏ దేవుని పడితే ఆ దేవుని నమ్ముతా, నా ఇష్టానుసారంగా జీవిస్తా, నాకు ఎంజాయ్మెంట్ ఏం లేదు. యేసుప్రభు నమ్మిన తర్వాత నా సుఖాలు, నా సంతోషం ఏం లేదు, నా కోరికలు ఏం నెరవేర్చుకోలేకపోతున్నా. అవసరం లేదు నాకు. ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నేను ఏం చేసుకుంటాను? నిబంధన రద్దు చేసుకుంటున్నా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ జోన్లో చాలామంది వస్తారు. దేమ ఇహలోకాన్ని స్నేహించి అన్నాడు. అంటే వీడు ప్రదానం చేయబడిన తర్వాత కూడా విడిచిపెట్టింది దేవుడు. ఇస్కరియోతు యూదా కూడా ప్రదానం చేయబడిన తర్వాత వదిలిపెట్టింది దేవుడిని. ఏంటండి, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రధానం చేయబడిన తర్వాత కూడా నిబంధన రద్దు చేసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోయారు. అందుకే పౌలు అంటాడు, మీరు భయము చేతను వణుకు చేతను మీ సొంత రక్షణ ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ప్రదానం చేయబడిన తర్వాత ఇక పర్వాలేదు, ఎట్లా చేసినా పెళ్లి చేసుకుంటాం నిర్లక్ష్యంగా ఉండదు. మనం ప్రదానం చేయబడిన తర్వాత అర్థమైంది. ప్రదానం చేయబడడానికి అర్థమైందంటే నీ చిత్తావృత్తి యందు ఆయన ఉండాలి. కొంతమంది జెన్యూన్ లవ్ అఫేర్స్ మనం కొన్ని చూసినాం. కొంతమంది అరేంజ్ మ్యారేజ్లో ప్రదానం చేయబడిన తర్వాత ఎంత పరితపిస్తుంది అమ్మాయి ఆ వ్యక్తి కొరకు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకొక పురుషుడు ఆయన కళలో కూడా గుర్తురాడు. అది ప్రతివర ధర్మం అంటారు. శ్రీరాముడు మరి ప్రతివర ధర్మాన్ని ఆచరించాడు. ఒకటే బాణము, ఒకటే భార్య, ఒకటే అనే ఒక డైలాగ్ ఉంది. ఆయన ఒకటే సతి. ఆమె కూడా శ్రీరాముడు ఒకనే పతియే ప్రత్యక్ష దైవం అనుకున్నది. ఇంకొక పురుషుడిని కూడా ఆమె ఉంచుకోలేదు. కాబట్టి ప్రతివర ధర్మం ఆచరించింది సీతమ్మ తల్లిని వాళ్ళు జరుపుకుంటారు. ఈరోజు సంఘము ప్రతివర ధర్మం ఆచరించాలి. హల్లెలూయా. యేసు తప్ప, అందుకని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నా ప్రాణ ప్రియుడు ఈరోజు మనకు భూమి మీద ఎదురుపడ్డాడు. ఆయన రక్షణ వార్త, ఆయన యొక్క సత్యస్వ వార్త మన దాకా వచ్చింది. ఆయన మనం గట్టిగా పట్టుకుందామా? లూజ్గా పట్టుకుందామా? లూజ్గా పట్టుకుంటే మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? నోటితో ఉచ్చరింప శక్యముగా అన్నటువంటి పాపాలు చేస్తాం మనం ఒక క్షణం వేసాయి వదిలిపెడితే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజంతా మనం నా ప్రాణప్రియుడు నేను నాకు ఎదురుపడగా నేను గట్టిగా పట్టుకుంటే నన్ను ఏది ఎడబాగ నేరదు, మరణం కూడా నా యేసుతో నన్ను విడదీయకూడదన్నంత ఉన్నతమైనటువంటి ఆత్మ అంతస్తులోనికి దేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక. రండి, దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. మనము కొద్ది నిమిషములు ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డల రోజు నీవు నేను ఏదో ఆశీర్వాదాల కొరకు దేవుడి దగ్గరకు వస్తున్నాము. స్పర్శన్ గారు అన్నట్టుగా ఇఫ్ ఫెయిత్లో మనం ఉండదు, టూ ఫెయిత్లో మనం ఉండాలి. నీవు నాతో ఉండాలి తండ్రి. నాకేదో కావాలనే సన్నిధికి రాలేదు, నీవే కావాలని వచ్చాను. ఐ నీడ్ యువర్ ప్రజెన్స్, ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. बिना कोई भी नहीं चाहिए प्रभु मुझे, सिर्फ आपके लिए मैं आज प्रार्थना कर रहा हूँ. देवा स्तोत्र.